అందరు బాగున్నారా? మేము అందరం బాగుండాలని దేవుని కోరుకుంటున్నాం. ఒక ఊర్లోనంట రాజు బాగా పరిపాలించేవాడంట. పొలాలు బాగా పండించుకొని పేదలకి అన్ని బాగా వసతులు చూసి లేని వారికి డబ్బులు గింజలు సాయం చేసేవాడంట. చేస్తుంటే ఆ ఊర్లో పెద్ద పులి తిరుగుతున్నది అని చెప్పారంట. పెద్ద పులి తిరుగుతుంటే ఎంతమంది భటులను పంపినా చిక్కలేదంట. చిక్కకపోతే ఈ పెద్ద పులిని కానీ చంపి నా దగ్గరికి తీసుకొస్తే వాళ్ళకి కొంత పొలం రాసిస్తాను, కొంత డబ్బు ఇస్తాను అందంట. అంటే అతను ఆ ఊరు బయట కొంచెం లేని వాళ్ళు పాపం మా తల్లి కొడుకులు ఇద్దరు ఉన్నారంట. చిన్న గుడి చేసుకొని, అమ్మ నేను పోయి పెద్ద పులిని చంపుతానంటే, నాయనా నీ వల్ల కాదులే, అక్కడ రాజు దగ్గర ఉండే వాళ్ళకే చేతగాల, నీ వల్ల కాదులే అన్నాను. లేదమ్మా పోతాను. సరేనని పోతుంటే వాడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్గా ఉన్నంట ఒకడు. వాడేం చేసిండంటే, నేను వస్తానురా ఇద్దరం బాదామని పోయిందంట. పోతే ఈ రాజు ఏం చేసిండు, సరే నీ వల్ల అయితే నువ్వు చంపు, లేకుండా నువ్వు వచ్చేసేయి, నువ్వు కానీ చంపితే నీకు పొలం రాసిస్తాను అని చెప్పాను. సరేనండి అంతను వాళ్ళు పోయారంట. పోయిన తర్వాత రాజు కొంతమంది భటులను పంపారంట. వాళ్ళు నిజంగా చంపుతారో లేదో నువ్వు గమనించండి మీరని. సరేనని ఆ భటులు కొంతమంది పోయి ఎక్కడ దాక్కుంటా చూస్తామనంట. ఈయన పోయి అబ్బాయి పోయి ఆ పులిని చంపి, పులి అని చెప్పాడు. రాజు ఏం చెప్పాడంటే, పులిని చంపిన వాళ్ళు గోర్లు చెవులు దాంతో కట్ చేసుకొని వచ్చి నాకు చూపెట్టాలని. అప్పుడు ఏం చేశాడంటే, ఈ అబ్బాయి గోర్లు చెవులు తోక కట్ చేసుకొని సంచిలో పెట్టుకున్నాడంట. అప్పుడు ఫ్రెండ్ పక్కకు పోయి ఉన్నాడు, చూడలేదంట. మళ్ళీ ఆయన వచ్చేలాకి వేరే సంచిలో ఇంకా కొన్ని గోర్లు కొన్ని చెవులు ఆ తోక కట్ చేసాడంట. అందులో ఇద్దరు వస్తా ఉంటే ఫ్రెండ్కి ఆశ కలిగిందంట. మరి రాజు మెచ్చుకుంటే ఈయనకి డబ్బులు ఇస్తాడు, పొలం ఇస్తాడు, ఈయన నెట్టయిన లేకుండా చెయ్యాలి అని అంతనే ఆశ కలిగిందంట. సరే అంతలో ఒక చెట్టు కింద కూర్చొని దాహం వస్తుందని బావి దగ్గరికి పోయారంట. బావి దగ్గరికి పోయేళ్ళకి అప్పుడు వాడిని బావిలో దోసేసి అసలు పులిని చంపినారు. ఆ సంచి లాక్కొని అంతని భుజం తగిలించుకొని వచ్చానంట. భుజం తగిలించుకొని వచ్చి, రాజా నేను చంపినాను పులిని అంటే, సరే నువ్వు చంపితే గోర్లు చూపెట్టంటే గోర్లు చూపించానంట. చూపిస్తే అవి కావాలి ఇవాళ కట్ చేసిన గోర్లు, కట్ చేసిన తోక, కట్ చేసిన చెవులని. సరేలే అట్నేలే నీకే ఇస్తాలే అని ఆడబెట్టాడంట. అసలు వాడు ఏమైండా కనపడలేదే అని అంటే, వాడు వెళ్ళిపోయిండు రాజా అన్నాడంట. సరేలే అని అంతను అట్ట ఉన్నాడంట. ఈ అబ్బాయి అంత బావిలో పడి ఆ బావిలో మంచి ఒక రాజుకి చాలా రోజుల నుంచి పుండు అయ్యిందంట. ఆ బావిలో ఒక లోకం ఉందంట. ఆ లోకంలో ఒక రాజు ఉంటే ఆయనకి పుండు అయిందంట. ఆ పుండుకి ఈ అబ్బాయి వైద్యం చేశాడంట. చేసేళ్ళకి ఆ పుండు మాడినదని ఆ రాజు ఏం చేశాడంటే, నా రాజ్యంలో సగం రాజ్యము నా కూతుర్నిచ్చి నేను పెళ్లి చేస్తాను ఆయన అంటే, సరేనని చేసుకొని వచ్చేయనంట. మళ్ళీ వస్తూ ఉంటే ఇంకొక రోజు కష్టాలల్లో ఉన్నాడు. ఏమైందని అంటే, నాకు శక్తి తగ్గిపోయింది, నా రాజ్యం ఏలుకుండే వాళ్ళు లేరు, నా బిడ్డను చేసుకునే వాళ్ళు లేరు అన్నట్టు. సరే నీ రాజ్యం నేను ఏలుకుంటాను, నీ బిడ్డను చేసుకుంటానని అంటే, సరే నేను ఆ బిడ్డను చేసుకొని ఆ రాజ్యం ఏలుకుంటా వచ్చిండంట. అట్టెట్ట మళ్ళీ అసలు ఊరికి వచ్చేళ్ళకి, అయినా ఏమైనావు నువ్వు, పులిని చంపకపోతివి, ఆ రాజ్యము నీకు పొలం ఇవ్వపోయా, డబ్బు ఇవ్వపోయా, నేనేమో ఆ రోజు చూస్తుంటే నా బిడ్డ రాలేదని అంటే, అమ్మ పులిని చంపిన తీసుకొని వచ్చినా నేను అంటే, సరే నాయన పదం పని, రాజా నేను పులిని చంపినాను, ఇగో గోర్లు ఇగో చెవులు అని చూపించాను. చూపించేళ్ళకి అవి గోర్లు తోక చెవులు అవి బాగున్నాయంట. మరి నువ్వెందుకు మోసం చేసినావంటే, సార్ నాది తప్పు అయిపోయింది, నా ఫ్రెండ్కి పొలము డబ్బు ఇస్తావని నేను చాట చేసినాను, నా తప్పు అయిపోయింది అని. ఆ గోర్లు పరిశీలించితే వాడి ఏమో ఆవళ్ళు ఇవల్ల కటింగ్ చేసినాయి అంట. ఈ అబ్బాయి తీసుకొచ్చినాయి ఏమో బాగా కొసలు ఉన్నాయంట. గోర్లు కొసలు, తోక కొస, చెవు కొసలు. ఈ అబ్బాయికి పొలము డబ్బులు ఇచ్చి, నాయనా సరే ఏమన్నా కానీ నా బిడ్డను కూడా చేసుకొని రాజ్యం వేలయ్యా అన్నాడు.
సరే రాజా అని ఆ బిడ్డను చేసుకొని ఆ రాజ్యము ఈ 2 భార్యలు, ముగ్గురు భార్యలు 3 రాజ్యాలు ఏలుకుంటా శుద్ధంగా జీవనం గడుపుతూ ఉన్నాను. సంతోషంగా ఉన్నాంట. సరే, అందరికి నచ్చితే లైక్ ఇవ్వండి.